నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రైతన్నలకి, మేము ఏ రోజు కూడా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తలేదు. రైతును రైతుగా గౌరవించాలని చూస్తున్నాం. ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని మనం దవాఖానకు పోతే ఎట్లయితే హెల్త్ టెస్ట్ ఇచ్చి హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారో అట్లా తెలంగాణలో కూడా ప్రతి భూమిని సర్వే చేసి సాయిల్ హెల్త్ కార్డులని, అంటే ఈ భూమిలో బీరకాయలు బాగా పండుతాయి, ఈ భూమిలో సన్నోట్లు పండుతాయి, ఈ భూమిలో చక్కెర పండుతాయి, చెరుకు పండుతుంది, ఈ భూమిలో ఆలుగడ్డలు పండుతాయి అనే రైతులకి భూమిల మీద సారవంతమైన పరీక్షలు చేసి భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వని 2015-2016 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు 120 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రానికి ఇస్తే 7 ఏళ్లకు ఈయన దాకా ఒక్క రైతుకు మాత్రం భూసార పరీక్ష చేయలేదు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, మొత్తం వ్యవసాయ శాఖ అధికారులందరూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో నీళ్ళు ఏడబెట్టాలి, యూరియా ఏడేయాలి, దుక్కి మంది ఏడేయాలి, కూరగాయలు ఏడ పండించాలని చెప్తారు. బంజారా ఇచ్చిన సారింట్ల కుక్క పిల్లకు జ్వరం వచ్చి చచ్చిపోయిందంట. దేనికి? సారింట్లో వెచ్చుకునే కుక్క పిల్లకు జ్వరం వచ్చి చచ్చిపోతే డాక్టర్ను సస్పెండ్ చేసిరు రాత్రికి రాత్రి. ఎందుకు? కుక్క పిల్లకు సూది ఇచ్చుడు ఆలస్యమైంది అని. మరి కుక్క పిల్లకే గట్టి ఇంపార్టెన్స్ ఇస్తే కేసీఆర్ సారు మా రైతులు 7,592 మంది రైతులు చచ్చిపోయారు. ఎన్నడన్నా వచ్చిండా మీ ఎమ్మెల్యే? రైతు చచ్చిపోయిన ఇంటికి వచ్చిండా? ఒక్కరికన్నా రూపాయి ఇచ్చిండా? భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే కంటే ముందు ఉన్న ఆస్తులన్నీ ఇవాళ ఉన్న ఆస్తులన్నీ ఒకసారి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫామ్ హౌస్ ఉండేనా? కొత్తగా వచ్చిందా లేదా? ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ వచ్చిందా కొత్తగా? అట్లా ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అట్టే చేస్తాడు. మీ జిల్లా మంత్రి ఒక ఆయన ఉంటాడు, బాగా ఎగిరెగిరి పడుతుంటాడు, మైకులు గుంజుకుంటాడు మంత్రి. ఎవరైనా మరి ఆయన కూడా పట్నం పక్కన రింగ్ రోడ్ పక్కన పేద ఫామ్ హౌస్, ఇంతంత ఫామ్ హౌస్ కాదు, ఎంత ఫామ్ హౌస్ 50 ఎకరాల్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ తోటి సమానంగా ఫామ్ హౌస్ పెట్టి నీకెట్లా తెలుసు రోగాన్ని మీకు డౌట్ వస్తుండొచ్చు. నాకు పాలు వస్తే ఒక ఆయన పొద్దుగాల చెప్పిండు, నాకు ఈ మధ్యన మన్మరాలు ఉంటుంది సార్, నువ్వు ఏం పాలు తాగినా ఏం కాదు, పోయింది పెరిగినావు అయిపోయింది, నీ మన్మరాలకు మంచి పాలు పోతా సార్ రేపటి నుంచి అన్నాడు. యాడికి వెళ్ళి ఓన్నా సార్, సూర్యాపేట ఆయన మంత్రి ఉన్నాడు కదా జగదీష్ రెడ్డి, ఆయన పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సార్, 1000 ఆవులు పెట్టుకున్నాడు అన్నా అన్నాడు. నిజంగానే రా అన్న, నిజంగా సార్ మస్తు ఆవులు పెట్టుకున్నాడు, రేపటి నుంచి కల్తీ లేని పాలు తెచ్చిపోతా సార్ అన్నాడు. అట్లా నాకు తెలిసింది, మీరు వేరే ఏమనుకోకూడదు. ఈ పక్కన ఇంకో జిల్లా ఉంటుంది వనపర్తి జిల్లా అని. వనపర్తి జిల్లాకి ఆయన ఒక ఆయన దోతి కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే దోతులు కడితేనే వ్యవసాయదారుడు అంటాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు దోతులు కట్టుకొని ఈ మధ్యలో బాగా మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినాక అప్పుడప్పుడు నల్లద్దాలు కూడా పెట్టుకుంటున్నాడు. ఆయన పెట్టుకొని ఎటు చూస్తున్నాడో ఏందో తెలియకుండానే తింటున్నాడు. మీరు ఎప్పుడైనా వనపర్తికోండి, నేను చెప్పింది ఒక్కటి తప్పైతే మీరు ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటా. వ్యవసాయ మంత్రి 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. ఎవడన్నా వ్యవసాయం చేస్తే చుట్టూ గడీలు వేసుకుంటాడు, ముళ్ళ చెట్లు పెంచుతాడు. మీరు నిరంజన్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చూడరు, ఇగో ఇంతకంటే పెద్ద గోడ ఉంది, 6 అడుగుల గోడ ఉంది, దాని మీద సోలార్ ఫెన్సింగ్ వేసిరు, లోపల సిమెంట్ రోడ్లు వేసిరు. అప్పుడప్పుడు విమానానికి మీరు ఎక్కేందుకు పోతే ముసలోళ్ళు ఎక్కేందుకు కష్టమైతే అక్కడ ఒక పైగలది వస్తుంది, బ్యాటరీ కారు వస్తుంది. ఆ బ్యాటరీ కార్లు కూడా ఉన్నాయి నిరంజన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో. ఎవరు బాగుపడ్డారు? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకేం జగదీష్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కోపం లేదు, నిరంజన్ రెడ్డి గారి మీద కోపం లేదు. వ్యవసాయం చేస్తే రైతులను తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. వ్యవసాయ మంత్రి ఏమో 80 ఎకరాలకు 6 అడుగుల కాంపౌండ్ వాళ్ళు కడతాడు. ఎంత అవుతుందో తెలుసా? అక్కడ గోడకి 2 కోట్లు అవుతుంది. గోడ కట్టేందుకు 2 కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది? 80 ఎకరాలకి 6 అడుగుల గోడ కట్టారు సార్. వీళ్ళు మంత్రులు, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు వ్యవసాయం చేస్తారు, వీళ్ళు మనకు శుద్ధులు చెప్తారు. తాత నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. గోడ కట్టినావా చుట్టూ? ఎందుకు కట్టలేదు? ఎన్నేళ్ళ వ్యవసాయం చేయబట్టి? పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు. 60 ఏళ్ళు ఉన్నావా? 40 ఏళ్ళ గోడ వ్యవసాయం చేస్తున్నాడు. 4 ఎకరాల పొలానికి గిఫ్ట్ గోడ కట్టుడుగా తాతకు చేత కాదు. ఎప్పుడైనా మంత్రివి ఎప్పుడు సమాధానం పెట్టినావు? ఎట్లా వచ్చింది 80 ఎకరాల గోడ? ఇది చెప్పాలి ఇలా మంత్రులు జనాలకి. ఏ వ్యవసాయం చేస్తున్నారో చెప్పాలి. రైతు వేదికలు కట్టిరు కదా, రైతు వేదికలకు రైతులు తీసుకురాండి. లేకపోతే మీ ఫామ్ హౌస్లకి రైతులు నలకపోయి 2 రోజులు ఉంచి గువ్వ పెట్టి పంట ఎట్లా వండియాలో నేర్పియాలి.
అడగాలో మంత్రుల్ని. మీరు గిట్ల సప్పుడేసుకుంటే గట్టే ఉంటాడు భాస్కర్ రావు. అడగాలో వాళ్ళ సొమ్మని అడుగుతురా? ఏమడుగుతురు? మేము ఓట్లేస్తే గెలిచిరు, మేము ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అయినరు, మోడీ గారు పైసలు ఇస్తే రైతు వేదికలు కట్టిరు. ఎన్నడన్నా రైతు వేదికలో రైతుల్ని కూర్చోబెట్టి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఏం పట్టేయాలో చెప్పి అయ్యారు దాకా. మరి వీళ్ళు వచ్చి మనని తిట్టుడేంది? రైతు వేదిక మాది, శ్మశాన వాటిక మాది, చెట్టు మాది, సిమెంట్ రోడ్ మాది, ఇంటి ముంగటేసిన బుగ్గ ఎల్ఈడి బుగ్గ మాది, ఇంటి ముంగటేసిన సీసీ రోడ్డు ఎన్ఆర్ఈజీఎస్ కింద నరేంద్ర మోడీ ఇచ్చిండు. వారి నువ్వేం చేస్తున్నావు అంటే బాత్రూమ్ కు గులాబీ రంగు వేసి అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు పోయి బాత్రూమ్ లోకి రిబ్బన్లు కట్ చేస్తారు. శ్మశాన వాటికలకు కూడా గులాబీ రంగులు వేసిరు అక్క మీ ఊళ్ళల్లో. అంటే ఒక వాళ్ళనే పెడతారా? వేరే వాళ్ళని పెట్టారా? గులాబీ రంగు వాళ్ళనే పెట్టాలని పెట్టిరా? మరి మోడీ గారు అట్లా అనుకుంటే గులాబీ రంగులు పాలిస్తున్న ఈ రాష్ట్రానికి సీసీ రోడ్లకు పైసలు ఇవ్వాలన్నా? మరి మేము ఇచ్చినాం కదా సీసీ రోడ్లు, కాషాయం రంగేమని అడిగినామా? మేము అడిగినామా? బాత్రూమ్ 12,000 అయితే 9,000 మాయి, నీ ఎంత 3,000. సొమ్ము మాది, సొమ్ము మాది, సొమ్ము నీది. మేము ఏ రోజు తప్పు మాట్లాడలేదు, ఏ రోజు అవగాహన లేకుండా మాట్లాడలేదు. ఏది పడుతుంది పేపర్ వాళ్ళు రాస్తారని, టీవీలో చూపిస్తారని. ఎందుకు మాకు మాట్లాడడం రాదా? మేము మాట్లాడలేమా? నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ బూతులు తిట్టగలుగుతాం, నీకంటే ఎక్కువ ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. ఈడున్న మా అక్క జిల్లాలో అడిగితే నల్లగొండ జిల్లాలో అడుగుతా చెప్తుంది. నాటి నిజాం నవాబుకి, నాటి రజాకర్లకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని వస్తే కూడా మా అక్క జిల్లాలో ఏమంటారక? చాటలు, చీపిర్లు, కారం పొడి వచ్చి బగాయించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. వారి మేము కూడా అంతా జై తెలంగాణ అన్నాం. రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసినాం. ఎవడన్నా ఇటుకతోటి కొడితే దేనితోటి కొట్టాలని చెప్పినాం? గన్నెట్ రాయితోటి కొట్టాలని చెప్పినాం. ఈటికో జవాబు 72 కొట్టాలి తెచ్చినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద వారి నీ పెత్తనం ఏందని అడగాలి. ఇవాళ మీ అయ్యా కొడుకుల పెత్తనం ఏందని అడగాలి. అడగాలనా వద్దా? అప్పుడు అయ్యా గజ్వేల ఫామ్ హౌస్ కడితే కొడుకు చనివాడని కట్టిండు. ఎవరిది భూమి? ఎందుకు కట్టిన ఫామ్ హౌస్? నాకు ఫామ్ హౌస్ కు సంబంధం లేదంటాడు. మరి ఎవరి ఫామ్ హౌస్ కో నువ్వెందుకు పోతున్నావు? చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు జాగ్రత్తగా ఆలోచించాలి. దయించి మేము రాజకీయాలు చెప్పేందుకు రాలేదు, జరిగింది జరుగుతుందో చెప్పేందుకు వచ్చినాం. టీవీలో జీవో ఎత్తేస్తా ఉంటాడు ఆయన. ఒక ఆయన టీవీలలో రోజు నాతో ఎవరెందుకు వస్తాడు, ఇంతే ఉంటాడు, ఇంతంతనే ఉంటాడు. భూమికి 3 అడుగులే బాగా నడిపెడతాడు. అన్న ఎంత కొన్నావు అని వాళ్ళ విలేకరు అడిగిండు మొన్న. సరే అన్న ఏమనుకోవద్దు, విలేకరు మిత్రుడు 200 ఎకరాలు కొన్నాడట త్రిబుల్1 జీవోలో. ఎంత కొన్నాడు? 200 ఎకరాలు కొన్నాడు. ఇప్పుడు త్రిబుల్1 జీవో ఎత్తేస్తాడు. ఎట్లా కొన్నావు ఎమ్మెల్యే సామంటే 20 లక్షలు 30 లక్షలు కొన్నా అన్నాడు. ఇప్పుడు త్రిబుల్1 జీవో ఎత్తేస్తే ఎంత అవుతుందో తెలుసా? 15 కోట్లు, 20 కోట్లు, ఇంకా రోడ్డుకుంటే 50 కోట్లు అవుతుంది అంటారు. మొత్తం 1,30,000 ఎకరాలు ఉంది త్రిబుల్1 జీవోలో. ఎవరు కొన్నారు అది? కేసీఆర్ కొన్నాడు, కేసీఆర్ కొడుకు కొన్నాడు, కేసీఆర్ బిడ్డ కొన్నది, సడ్డమ్మని కొడుకు సంతోష్ కొన్నాడు, టీవీలకు వచ్చే జీవనన్న కొన్నాడు, బాలక సుమనన్న కొన్నాడు, మీ భాస్కర్ రావు కూడా కొన్నాడు. త్రిబుల్1 జీవోలో భూమి లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేరు, అట్లా కొనుక్కున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీ. ఇప్పుడు భూమిని త్రిబుల్1 జీవోలకి ఎత్తేస్తారు. ఎవరు మోసం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు చెప్పాలి. ఈ పంచాయతీ ఆడబెట్టాలి, టీవీలలో కాదు. ఈ పంచాయతీ కషీర్ కాడబెట్టాలి. సర్పంచ్ అడుగురి చెప్తాడు, నీ ఊర్లో వేసిన సీసీ రోడ్ల పైసలు ఇవ్వాలి సర్పంచ్ సాబ్ అని అడుగురి. నువ్వు టీవీలు కెమెరాలు పెట్టకపోతే సర్పంచ్ సాబ్ చెప్తాడు, మోడీ సార్ లేకపోతే మాకు ట్రాక్టర్ కిరాయిలు కూడా వెళ్ళాయన్నా అని చెప్తాడు. కానీ మైక్ పెట్టినామనుకో గులాబీ రంగు ఎత్తామని చెప్తాడు. ఆయన బాత్రూమ్కి ఎత్తాడు, శ్మశాన వాటికకి ఎత్తాడు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎత్తాడు ఆయన. అందుకని దయచేసి మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా అధైర్యపడద్దు. మంద కనబడుతుంది, ఎందుకు కనబడుతుంది? పొద్దుగాలోటి పగటిలోటి ఆటో కిరాయి, కారు కిరాయి, సాయంత్రం మీరు బిర్యానీ ఇస్తే వాళ్ళకు మంది కనబడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం కమిట్మెంట్ తోటి వస్తారు తప్ప దేనికి ఆశపడేటువంటి వ్యక్తులు అమూల్యమైన వ్యక్తులు కాదు బీజేపీ నాయకులు కార్యకర్తలు. వారు మీరు కౌరవం లెక్క 100 మంది ఉండొచ్చు, మేము పాండవం లెక్క 5 ఉండొచ్చు. పోయిన అసెంబ్లీలో మీరు చూసిరు ఈ నల్లగొండ జిల్లాకి వెళ్ళి ఎర్ర జెండాలని కూడా ఎత్తుకపోయారు. వెనకటికి కమ్యూనిస్టులు అంటే బాగా కొట్లాడతారు, ఎవరికి లొంగరని చెప్పుదు. ఈ జిల్లాలో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ఆయన ఎర్ర జెండా మీద గెలిచిండు.
ఆయనను కూడా ఎత్తుకపోయింది కేసీఆర్. ఎత్తుకపోయిందా? 3 రంగుల జెండా మీద గెలిచిరు, వాళ్ళని ఎత్తుకపోయారు. పసుపచ్చ జెండా మీద గెలిచిరు, వాళ్ళను ఎత్తుకపోయిండు. ఎత్తుకపోయిందా? కొందరు ఏనుగు మీద గెలిచిరు, కొందరు ఫ్యాన్ మీద గెలిచిరు, వాళ్ళని కూడా ఎత్తుకొచ్చుకున్నాడు సార్. అంటే ఆయన లెక్క ఏంటంటే ఊర్లో తాత చెప్తాడు కదా, ఏ మందల కడితేంది బిడ్డ, ఈ నెక్క తెచ్చిన దొడ్లే కట్టే అన్నట్టున్నది పంచాయతీ. ఆ బర్రెను ఆవు ఏడ కడితేంది, ఈ రీతా తీసుకొచ్చి మన దొడ్లే కట్టే, ఇది మనదైతుంది అంటాడు. అట్లా ఏ గుర్తు మీద గెలిస్తే ఇంద్రబాయ్ తెచ్చి మన దొడ్లే కట్టేయని 100 ఊరిని నింపిండు. ఎంతమందిని? 100 మందిని నింపిండు. కానీ పోయినసారి 5 ఉండి బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్యేనైనా ముట్టగలిగిందా? అప్పుడు ఏం ముట్టినా? దుబ్బాకలో బక్కపలసడాన్ని నన్ను గెలిపించారు. కానీ మీ నల్లగొండలో ఒక బై ఎలక్షన్ వచ్చింది, నాగార్జున సాగర్. కేసీఆర్ కంటే ముందు గెలిచిన, 7 సార్లు గెలిచిన, 14 మంత్రిత్వ శాఖలు చేసిన ఈ రాష్ట్రాల్లో నాకంటే ఎవరిపై పెద్దోడు, అడ్డమున్నా పొడుగున్నా నేను మాట్లాడితే నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. అసలు ఆయన ఒక ఆయన పోటీ చేసాడు. జనం ఎందుకు ఓటేయలేదు ఆయనకు? ఈయనకెళ్తే కూడా గాడికే పోతాడని భయపట్టిరు జనం. అదే బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ముందు నుంచి మేము నిర్ణయం తీసుకుని ఉంటే బరాబరి దుబ్బాకలు గెలిచినట్టు నాగార్జున సాగర్లు కూడా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు. వాళ్ళ నాయకులు ఎట్లున్నారో మీకు తెలుసు. కాంగ్రెస్ గల్లీలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోవాలి. ఆయన ఉండే 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తా, విజన్ 2020 దాకా నేనే ఉంటా అన్నాడు. ఉన్నాడా? గడ్డం బాబు, చంద్రబాబు, బందర్ బాబు పొలిమేర దాటి వెళ్ళిపోయిండు. పోయిందా? 2 సార్లు పాలిస్తే మనకు వాయికి వచ్చింది, వాంతో చెల్లబడితే బందర్కి వెళ్ళిపోయింది ఆయన. తర్వాత కాంగ్రెస్ 2 సార్లు పాలించింది. పాలించిందా? రాజశేఖర రెడ్డి పుణ్యాత్ముడు దోతి కట్టిండు, రైతు లెక్క తిరిగిండని నమ్మి ఓట్లేసిరు. 2 సార్లు కాంగ్రెస్ కూడా మోకా ఇచ్చిరు, అయిపోయింది. తెచ్చిండు తెలంగాణ సత్తనేమో బగ్గపచ్చకున్నాడని ఆయన కూడా 2 సార్లు ఇచ్చిన అవకాశం. తెలుగుదేశాన్ని 2 సార్లు చూతిరి, కాంగ్రెస్ 2 సార్లు చూతిరి, నమ్మి నానమంతే పుచ్చి బుర్రలైన టీఆర్ఎస్ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో అవకాశం రానటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. అందుకని మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సింది మోడీ గారి మంచి పనులను ఇంటింటికి తీసుకుపోయి చెప్పాలి. రోజు కొట్లాడాల్సిన అవసరం లేదు. భాగ్యారెడ్డి గారి లెక్క 40 రోజులు జైలుకోవాల్సిన అవసరం లేదు. అకల్ మనకు ఇషారా బస్. మనం కూడా తెలివితోటి యుద్ధం చేయాలి. సింహం కూడా ఏలూరు కొట్టేటప్పుడు 2 అడుగులు వెనుకపోతుంది. ఇవాళ మీకు టీఆర్ఎస్ వాళ్ళు బాగా కనబడుతుండొచ్చు, రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెడుతున్నట్టు కనబడుతుండొచ్చు, పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు వస్తుండొచ్చు, కానీ అదంతా ఉంటుంటుంది. ఇక్కడ మహబూబాబాద్లో ఎంపీ మాట్లాడితే ఎమ్మెల్యే మైక్ గుంజుకొని పోయిండు. ఒక్క పేపర్లో వచ్చింది వార్త, మిగతా పేపర్లలో రాలేదు. అట్లా వాళ్ళకి 33 జిల్లాలలో ఎవరు లేస్తే ఎప్పుడు కూర్చెత్తుకపోరావని వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే ఉన్నాయి. జనానికి వాళ్ళ మీద నమ్మిక కోల్పోయినారు వాళ్ళ మీద. కాబట్టి ఇప్పుడు కొట్లాడాల్సింది మనం, ప్రజల దిక్కు నిలబడాల్సింది మనం, నిజాయితీ ఉండాల్సింది మనం, నిజం చెప్పాల్సింది కూడా మనమే. నేను మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని కోరుకుంటలేదు. కషీర్ కాడికి పోయి పంచాయతీ పెట్టి ఉన్నట్టు చెప్పండి. నరేంద్ర మోడీ గారు లేకపోతే, భారత ప్రభుత్వం భాజపా ప్రభుత్వం కాకపోతే చెప్పుల కోసం లైన్లు పెట్టుకొని కొట్టుకున్నాం యూరియా కోసం. మనం గుర్తుండాలని, యూరియా కావాలంటే ముందుగా రాత్రి పోయి లైన్లో చెప్పులు పెట్టొచ్చి పడుకునేటువంటి పరిస్థితి రైతు. ఇవాళ యూరియా పంచాయతీ లేకుండా దొరుకుతుంది ప్రతి చోట. చిన్న టెక్నిక్ యూరియాకి వేప పువ్వు ఉయ్యాలనేటువంటి ఆలోచన, చిన్న ఆలోచన ఎవరు చేసిరు? రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకున్నాడు. మా లెక్క చదువుకోలేదు, మా లెక్క దోసుకోవడం రాదు, మేము కేంబ్రిడ్జ్లో చదువుకున్నాం, మేము ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాం, మా తాత ముఖ్యమంత్రి, మా తాత ప్రధానమంత్రి, మాకు ఆడి నుంచి ఇందాక అన్ని దోషుడే తెలుసుకున్న ఆ నాయకులు ఎవరు చేయలేదు. చిన్నోడు రైల్వే ప్లాట్ఫామ్ మీకే వచ్చినోడు, గరీబోని కష్టం తెలిసినోడు, గరీబానికి నష్టం జరగద్దంటే యూరియాకి వేప నూనె రాయమని ఆలోచించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. 10 ఏళ్ల ముందు ఆలోచించాడు ఆయన దేశం కోసం. అట్లాంటి గొప్ప నాయకత్వంలో తెలంగాణలో కూడా మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.